వెరీ బ్యూటిఫుల్ ఎస్థెటిక్ వైబ్ అన్నట్టు మొత్తం బాలి వైబ్ ఉన్న ఒక ఫామ్ హౌస్. ఇక్కడ స్టేకేషన్కి వచ్చాము. లెట్స్ షో యువర్ ఐ. మా అర్హాన్ కంటి అప్డేట్ ఇంత నల్లగా అయిపోయింది పాపం, మొత్తం బ్లడ్ క్లాట్ అయిపోయింది. స్టేకేషన్కి హౌ కిస్కి సాత్ ఆయే. చాలా కష్టంగా ఉంది. ఇట్స్ నాట్ ఈజీ. అదేంటో అన్నీ ఒకటేసారి వస్తాయి. ఇంత అనుకుని ఇంత ప్లాన్ చేసాము, గోవా క్యాన్సిల్ అయింది. ఇంత అనుకుని మమ్మీ డాడీతో టైం అనుకున్నాం, వాళ్ళు క్యాన్సిల్. మార్నింగ్ చెప్పే కదా నా డ్రోన్ పూల్లో పడిపోయింది. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఇవాల్టి వీడియో ఇస్ గోనా బి అబౌట్ అవర్ స్టేకేషన్. మేము వచ్చాము ఇక్కడ ఒక ఫామ్ హౌస్కి మెర్షల్ దగ్గర. వెరీ బ్యూటిఫుల్ ఎస్థెటిక్ వైబ్ అన్నట్టు మొత్తం బాలి వైబ్ ఉన్న ఒక ఫామ్ హౌస్. ఇక్కడ స్టేకేషన్కి వచ్చాము. చాలా అనుకున్నాము గోవాకి వెళ్దాం, అటు వెళ్దామని. అండ్ ఇట్ వాస్ కైండ్ ఆఫ్ కాస్టింగ్ వెరీ ఎక్స్పెన్సివ్. అంటే గోవాకి పెట్టే ఆ కాస్ట్లో మేము యాక్చువల్లీ ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళిపోవచ్చు అనమాట. అంత అవుతుండే. మేము 11 to 12 మెంబర్స్ ఉన్నాం కాబట్టి. సో వై నాట్ జస్ట్ కమ్ ఫర్ అ స్టేకేషన్, కొంచెం క్వాలిటీ ఫ్యామిలీ టైం స్పెండ్ చేద్దామని చెప్పి. బికాస్ పిల్లలకి కావాల్సింది ఈజ్ ఓన్లీ పూల్. ప్రస్తుతానికైతే నేను, అర్హాన్, ఆమెర్, అయాన్ మేము వచ్చేసాము. మా అక్క వాళ్ళు, చెల్లి వాళ్ళు, వాళ్ళందరూ ఇంకా రావాలి. అన్వర్జాన్ మమ్మల్ని దింపేశారు అనమాట. ఇంకా మా డే ఎలా ఉండిపోతుంది, మేము ఇక్కడ ఎలా ఎంజాయ్ చేయబోతున్నాము అవన్నీ కూడా మీరు చూస్తారు. అయితే ఇప్పుడే వచ్చిన ఒక న్యూస్ ఏంటంటే, ఫస్ట్ నేను, మమ్మీ, డాడీ విత్ ఆల్ దేర్ 3 daughters అండ్ గ్రాండ్ చిల్డ్రన్ స్పెండ్ చేద్దాం అనుకున్నాము. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల, డ్యూ టు సర్టన్ పర్సనల్ రీజన్స్, ఫ్యామిలీ రీజన్స్, మా మమ్మీ డాడీ దే హ్యావ్ టు కైండ్ ఆఫ్ స్టే బ్యాక్. మా అత్త వచ్చారనమాట. అంటే మా డాడీ వాళ్ళ సిస్టర్ సడన్గా మా ఇంటికి వచ్చారు. సో మా అత్త వచ్చారు కాబట్టి మమ్మీ డాడీ స్టే బ్యాక్ అయ్యి మీరు కంటిన్యూ చేయండి, రేపు వస్తామన్నారు. సో ఇన్షాల్లా రేపు అలా మా మమ్మీ డాడీ కూడా జాయిన్ అవుతారు. ఇవాళకి ఉట్టి అక్క, చెల్లి, నేను విత్ ఆర్ కిడ్స్ అనమాట. అఫ్కోర్స్ మా బావగారు కూడా ఉంటారు. మమ్మీ డాడీ రేపు వస్తారని ఇప్పుడే ఏంటి ఫ్రెష్గా వచ్చిన వార్తలు అనమాట ఇవి. అదనమాట. సో ఇంకా సరే చూద్దాం ఎలా ఉంటుంది. ఈ వ్లాగ్ మోస్ట్లీ మొత్తం త్రూ అవుట్ వెకేషన్ అంతా ఎలా ఉంటుందో మీరు చూడబోతున్నారు అనమాట. వై బేబీ, ఇట్స్ ఓకే, లెట్ ఇట్ బీ. మా అర్హాన్ బేబీ లుక్ హియర్, బేబీ లుక్ ఎట్ మమ్మా. లెట్స్ షో యువర్ ఐ. మా అర్హాన్ కంటి అప్డేట్ ఇంత నల్లగా అయిపోయింది పాపం, మొత్తం బ్లడ్ క్లాట్ అయిపోయింది. ఇది ఒక లివింగ్ స్పేస్ అనమాట. దిస్ ఇస్ వన్ లివింగ్ స్పేస్. ఫైనలీ లుక్ హూస్ హియర్. మా అక్క వాళ్ళు మొత్తం. అర్హాన్ వాక్ కేర్ఫుల్లీ బేబీ. అస్సలాముఅలైకుం అబ్బా. వలైకుం అస్సలాం. ఫైనలీ మా అక్క వాళ్ళు వచ్చేసారు. అండ్ ఆల్సో దే కమ్ విత్ సో మెనీ ఫ్రూట్స్ అనమాట. वो पहले के ऊपर गया. मरहान చూడండి, క్యూటీ బ్యూటీ. Are you ready for swimming? Should I put you in the water? Okay, come. I want someone to. I don't want to. Go, sit down. Sit down, पैर नीचे रखो. यार. वायो लाड. పాప మాయాన్ రికార్డ్ చేశాడు, అద్దాలు వేసుకున్నాడు కాబట్టి he couldn't see anything. Arhan, are you having fun? Enjoy, boys. Okay. You also come, please. I cannot come. Wait. Hira, why can't Mama come? Because? Huh? What is that? Huh, what is it? Peer. Dekho, babu. మా జీజు 1 రేంజ్ లో పీక్ లో ఉన్నారు అనమాట. ఆయనకి ఇరిటేట్ చేయాలి ఇప్పుడు. కిస్కి సాత్ ఆయే, స్టేకేషన్ కు ఆయే. హౌ కిస్కి సాత్ ఆయే. మమ్మా, హీరా భయ్యా, బబ్బు, ఆపా, కమనా, आयरा दीदी, सीमा, आयशु और आमिर, आपके सिस्टर आयना, हर्षु, मेरा गुड अमरू,
क्यों बाता होना कितने कितने बाता होना मेरे बच्चे को फुल बाता होना हो हाशिम को फुल बाता होना अच्छा और हाँ पूल में जाते नहीं जाते अच्छा ना को दूध पीते ఓకే సో నేను పూల్లోకి వెళ్ళలేదు కదా ఓ బై ద వే నేను ఆమె మీరు ఇందాక చూసారు కదా ఇట్ చేంజ్ ఇన్ టు అవర్ నైట్ అవుట్ఫిట్ యాజ్ యూ కెన్ సీ నైట్ అయిపోయింది ఆ పురుగుల సౌండ్ కూడా వస్తుంది ఇది నాకు టేక్స్ మీ బ్యాక్ టు ద షూటింగ్ డేస్ అనమాట మేము ఎక్కడ పడితే అక్కడ షూటింగ్ చేసేవాళ్ళం ఈ పురుగులు లైట్ పురుగులు పైన ఫుల్గా లైట్ పురుగులు ఉన్నాయి లైట్ పురుగులు ఈ సౌండ్ ఎక్కువ ఉండేవన్నమాట అండ్ ఆల్సో వై డిడ్ ఐ గెట్ ఇన్ ద పూల్ ఇది ఆబ్వియస్ బికాస్ అని చెప్పాడు కదా కింద అలా చూపించి బ్లడ్ హే అని బేసిక్గా పీరియడ్ స్టార్ట్ అయ్యాయి ఇట్ ఈస్ లైక్ మై ఫస్ట్ పీరియడ్ ఆఫ్టర్ డెలివరీ లాస్ట్ టైం నేను స్పాటింగ్ ఉండే ఐఎమ్ నాట్ ష్యూర్ నా పీరియడ్ స్టార్ట్ అయిపోయిందా ఏంటి అన్నట్టు చెప్పాను బట్ ఆసారి స్పాటింగ్ మాత్రమే ఉండే ప్రాపర్ పీరియడ్ స్టార్ట్ అవ్వలేదు బట్ ఈసారి ఓ మై గాడ్ హెవీ ఫ్లో బై ది వే లాస్ట్ టైం నేను దీని గురించి చెప్పినప్పుడే ఒకళ్ళు కామెంట్ చేశారు ఇది కూడా చెప్పాలా పర్సనల్ విషయాలు కూడా చెప్పాలా అసలు దీని గురించి ఎందుకు మాట్లాడాలి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు మానేయండి నేను చెప్తుంది నాలాగా నాతో పాటు ప్రెగ్నెంట్గా ఉండి డెలివరీ చేసిన వాళ్ళకి చాలామంది చాలా క్యూస్గా ఉంటారు పీరియడ్స్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి నాది ఇంకా అవ్వలేదు ఎంత త్వరగా అవ్వాలి ఎంత లేట్ కావాలి ఎప్పుడు అవ్వచ్చు ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్ ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్ నార్మల్గా మేము ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్ చేస్తుంటే 6 to 9 months మా పీరియడ్స్ రావు బికాస్ లాక్టేటింగ్ హార్మోన్స్ అవి రిలీజ్ అవుతుంటాయి కాబట్టి మా ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది బట్ అన్యూజువల్గా నాకు అర్హాన్ టైంలో కూడా ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది దో నేను కావాల్సినంత పాల కన్నా ఎక్స్ట్రా ఎక్స్ప్రెస్ చేస్తూ ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేస్తున్నాను యట్ నాకు అర్హాన్ టైంలో కూడా ఎర్లీగా స్టార్ట్ అయిపోయాయి పీరియడ్స్ అంటే ఎగ్స్ త్వరగా రిలీజ్ అయిపోయి అల్హమ్దులిల్లా నా ఎగ్ లైఫ్ చాలా బాగుంది ఎగ్స్ హెల్త్ బాగుంది కాబట్టి దే ఆర్ లైక్ రిలీజింగ్ ప్రిటీ సూన్ దాంతో 3 months 10 daysకి నాకు ప్రాపర్ హెవీ ఫ్లో పీరియడ్ స్టార్ట్ అయిపోయాయి విచ్ ఇస్ సో ఇరిటేటింగ్ అండ్ సో హెవీ సో పెయిన్ఫుల్ పెయిన్ అయితే క్రాంప్స్ అయితే అన్నదర్ లెవెల్ అస్సలు ఓపిక ఉండట్లేదు బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ కైండ్ ఆఫ్ డిడ్ వాంట్ టు క్యాన్సిల్ దిస్ ఎంత మనసు కొట్టుకుంటుండేనో వాటర్లో దిగాలని అండ్ మెయిన్లీ ఇలాంటి పెయిన్స్ క్రాంప్స్ ఉన్నప్పుడు ద మూమెంట్ యూ గెట్ ఇన్ టు వాటర్ మనకి చాలా రిలాక్సింగ్గా ఉంటుందన్నమాట హోప్ఫుల్లీ రేపటికి కొంచెం ఫ్లో తగ్గితే అప్పుడు దిగుతాను ఎలా దిగుతాను ఫ్లో ఉన్నప్పుడు పీరియడ్స్ ఉన్నప్పుడు ఎలా అంటే రేపు దిగినప్పుడు దాని గురించి మాట్లాడతాను ఇప్పుడైతే మా ఆమె బెడ్ టైం అవుతుంది నాకు కూడా పిచ్చి ఆకలి వస్తుంది నేను ఎందుకు వచ్చా రూమ్లో ఏదో పని మీదకి వచ్చా అది చేసుకుంటా పిల్లలు దర్ ఈటింగ్ సో ఐల్ క్యాచ్ యూ చూద్దాం ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో ది నెక్స్ట్ డే గుడ్ మార్నింగ్ గైస్ ఇది నెక్స్ట్ డే అండ్ ఇప్పుడే కొంచెం బ్రష్ చేసుకుని వచ్చిపోయాను ఇక్కడ మా అక్క ఆమెతో కూర్చుంది పిల్లలందరూ అక్కడ పూల్లో ఉన్నారనమాట లోపల లెట్స్ గో దేర్ అండ్ ఆల్సో విల్ బి ఫ్లయింగ్ అవర్ డ్రోన్ లెట్స్ గో మార్నింగ్ స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు పిల్లలు అప్పుడు నా డ్రోన్ తీసుకొని డీజే నియో తీసుకొని బ్లాగ్ చేశాను పైకి డ్రోన్ షాట్ కోసం పంపించాను అది వచ్చి కింద క్రాష్ అయిపోయింది వాటర్లో ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్ వెల్ ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ యుల్ సీ ద షాట్ అది థింగ్స్ హ్యావ్ జస్ట్ బిన్ సో ఎంత డిఫికల్ట్గా ఉందంటే లూజ్ మోషన్స్ హారబుల్ పీరియడ్స్ బ్లడ్ ఫ్లో అంటే ఒక రేంజ్లో ఉంది నా అవతారం చూస్తేనే మీకు అర్థమవుతుంది అస్సలు నాకు అవ్వట్లేదు ఇప్పుడు అందరం మధ్యలో ఉన్న రూమ్లో కూర్చొని చిల్ అవుతున్నాయి అనమాట నేను యాక్చువల్లీ ఇక్కడ రూమ్లో కాసేపు పడుకుందాం అనుకున్నాను నేను థాట్ వచ్చిందే ఫ్యామిలీ టైం కోసం నేను ఒకదాన్ని ఇక్కడ ఉండే డజంట్ మేక్ సెన్స్ అని చెప్పి ఇంకా అందరం అక్కడ ఉండే ఎవ్రీ 5-10 minutesకి వచ్చి లూజ్ మోషన్స్ కాబట్టి చాలా కష్టంగా ఉంది ఇట్స్ నాట్ ఈజీ అదేంటో అన్నీ ఒకటేసారి వస్తాయి ఇంత అనుకుని ఇంత ప్లాన్ చేసాము గోవా క్యాన్సిల్ అయింది ఇంత అనుకుని మమ్మీ డాడీతో టైం అనుకున్నాం వాళ్ళు క్యాన్సిల్ మళ్ళీ ఇదే టైంలో సరే పూల్లో ఎంజాయ్ చేద్దాము ఆమె వాటర్లో ఫస్ట్ టైం దిగుతారంటే అది క్యాన్సిల్ ఏంటో సరే ఇప్పుడైతే లంచ్ ఆర్డర్ చేసుకున్నాము లంచ్ తింటాము పిల్లలందరూ అక్కడ ఉన్నారు ఎక్కువ అది ఇప్పుడు చూపించదలుచుకోలేదు బికాజ్ ఐ డోంట్ వాంట్ టు ఇన్వైట్ దేర్ ప్రైవసీ కాబట్టి చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో యాక్చువల్లీ మాది ఎల్లుండి చెక్అవుట్ బట్ రేపు ఈవినింగ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాము
బికాస్ నాకు కొంచెం హెల్త్ అప్సెట్ ఉంది, కష్టంగా ఉంది. ప్లస్ పొద్దున్నే లేచిన వెంటనే పిల్లలు పూల్లో దిగుతా అంటున్నారు. ఎల్లుండి చెక్అవుట్ టైంలో ఇంకా వాళ్ళ పిల్లలు పూల్లో దిగితే కష్టంగా ఉంటుంది ఇంకా రెడీ చేసి బయలుదేరడానికని. రేపు ఈవినింగ్ టైంలో బయలుదేరితే వాళ్ళు కార్లో పడుకుంటారు, అలా బెడ్ మీద పెట్టేయచ్చని మా ప్లాన్ అనమాట. చూద్దాం హౌ ఇట్ గోస్. పాపం మా అక్క నాకు ఈ హీట్ ప్యాచ్ కూడా ఇచ్చింది. యాక్చువల్లీ ఓపెన్ ఉండాలి, అది ఇలా అతుక్కుపోయిందనమాట. పీరియడ్స్ కాబట్టి హీటింగ్ ప్యాచ్ ఇచ్చింది. నో అది సో మచ్ బెటర్. ఓకే లంచ్ తిని ఇంకా చూద్దాం. మా ఆమెను ఎక్కువ చూపించట్లేదని ఒకరు కామెంట్ చేశారు. మా లడ్డు బేబీని నేను చూపిస్తున్నా. ఇట్స్ జస్ట్ దట్ టైంతో ఉంటే నేను బిజీగా ఉంటాను కాబట్టి రికార్డ్ చేయలేకపోతున్నాను. एक दोनों को मैं ऐसे लेके जाता हूँ. अरे आओ जी. छोड़ो मम्मा को दिखा. Why do you need support? हाँ सुपरमैन बहुत छुड़ता है नहीं छोड़ते जीजू. Come on my super. ठंडा है रे शिवर. You want me to be real Superman? I'll show you. వీళ్ళందరూ పూల్లో ఎంజాయ్ చేస్తున్నారు, నేనే వెళ్ళలేకపోతున్నా. బై ద వే ఐమ్ ఫీలింగ్ లిటిల్ బెటర్. మోస్ట్లీ వాటర్లోకి వెళ్తే చాలా బెటర్ ఉంటుంది బికాస్ ఇట్ విల్ బి వెరీ సూదింగ్. బట్ వెళ్ళలేని పరిస్థితి. अरहान बोट पकड़ के करो बेबी. आपा बोट में गलत पकड़ रहे. आपा बोट गलत पकड़ रहे. पता है ऐसे पकड़ना है फिर. हाँ पकड़ो फिर. आइजू पाइजू से हाई टू माय फ्रेंड्स. ఇది మా చెల్లి కూతురు, మా చెల్లి యంగర్ డాటర్ అనమాట. అండ్ దిస్ గర్ల్ ఇస్ మై ఫేవరెట్. కరెక్ట్ ఐసా? అండ్ హూ ఇస్ యువర్ ఫేవరెట్? ఆమెర్. మార్నింగ్ చెప్పే కదా నా డ్రోన్ పూల్లో పడిపోయింది. సో ఇప్పుడు మీ అందరి సమక్షంలో we're going to try this. What do you think, Aizu? Will it work or no? Is it damaged? Bismillah. Let's try. It's on, but it's not on now. Let's do again. It was on, right? You saw? You should not go here. Okay, maybe if I put the other battery. Yeah, Aizu. Burning smell, Lara. Burning smell. Can you smell it? Oh my god, there's water in this yet. Burning smell, Lara. Can you smell? Burning smell, Lara. खराब हो जाता. The next day. Good morning. ఇది మా నెక్స్ట్ డే అండ్ ఇప్పుడు మేము ఆడబోతున్నాము షటిల్ బ్యాడ్మింటన్. సే హాయ్. పొద్దున్నే లేచి వీళ్ళు పూల్లో దిగి ఎంజాయ్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి నా డ్రోన్ పరిస్థితి ఏంటో అప్డేట్ ఏంటో తెలీదు. అబ్బా బాబా ఆ పిక్చర్ తగ్గాలి. ఓకే నౌ ఆమీర్ అండ్ సమీరా ఇన్ వన్ టీమ్, జీజు అండ్ ఐరా ఇన్ ది అదర్ టీమ్ ఫర్ ద వీడియో. లెట్స్ ప్లే. చలో చేసింది ఏంటో కానీ ఈ క్యాపీరేనో ఆల్రెడీ నేను ఒక కాఫీ చేసి ఇచ్చాను మార్నింగ్. That was for me to become warm because I was inside the pool. Now this I am having because Samira is like torturing my mind. I'm making myself cool. Yeah. ఇది మా ఓపెన్ కిచెన్. మేము చూపించాను లేదు నేను. ఆనెస్ట్లీ స్పీకింగ్ ఎమ్యూనిటీస్ పూల్ ఒకటి ఉంది, మిగతా మేము గేమ్స్ ఇవన్నీ కూడా మేము తెచ్చుకున్నాము. ఎక్కువ అవుట్డోర్ గేమ్స్ అదంతా లేదు. విల్ ఐ రికమెండ్ దిస్ ప్లేస్? మేబీ ఫ్రెండ్స్తో వస్తే ఓకే, బట్ ఫ్యామిలీతో నాట్ రియలీ. బికాస్ పిల్లలతో మనకి చాలా థింగ్స్ అవసరాలు ఉంటాయి. మేము అన్నీ తెచ్చుకున్నాం కాబట్టి ఓకే, బట్ దెన్ ఇఫ్ యూ వుంట్ హ్యావ్ అంటే మేము తీసుకురాకపోయి ఉంటే చాలా ఇబ్బంది అయిపోయేది. బట్ యా పిల్లలైతే ఓకే, పూల్లో చాలాసేపు ఎంజాయ్ చేశారు. అయాన్ ప్రొజెక్టర్ ఉంటే ప్రొజెక్టర్ చూస్తున్నాడు మా అయాన్. అయాన్ కన్నమ్మ वो रख दो केयरफुली. कांच का है. Ira, can you keep that inside please? Say thank you baby.
I can't see you, Arama. See there? You like to have some coffee? Ayya, Madi. Hachika Madu. Jumanji movie చూస్తున్నాడు మా కన్నమ్మ. Chill అవుతూ. Will it be a scary one, Ira? What? I cannot see TV. You're out of the game. Green light, red light. Out! Disqualified. Green light, red light. 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 Green light. Red light. कौन सा तिल गया डुल रहा है? Green light. Red light. Green red. Green. Red. Guys, నా డ్రోన్ వాటర్లో పడింది కదా, అది యాక్చువల్లీ పూల్లో పడింది, విచ్ ఐ డి నాట్ క్యాప్చర్. ఆబ్వియస్లీ పూల్లో పడక ముందు అది ఆగిపోయింది. మీరు ఆ క్లిప్స్ చూసారు కదా. నేను ఇలా పడుకుని టెన్షన్ అయిపోయాను. కట్ చేస్తే నిన్న నైట్ ట్రై చేశాను, అయితే అవ్వదని కదా. ఇట్ ఈస్ వర్కింగ్, బట్ దెన్ కెమెరా గింబల్ ఇస్ నాట్ వర్కింగ్. సో ఇప్పుడు నేను కనెక్ట్ చేసుకొని చెక్ చేస్తున్నాను. నోబడీ ఈస్ గోయింగ్ ఇన్ ద పూల్ బేబీ. పూల్లోకి వెళ్ళాలని మా అర్హాన్. అయితే కెమెరా ఇస్ వర్కింగ్, అన్నీ అవుతుంది కానీ లెన్స్ ట్రాక్ చేయట్లేదు, లెన్స్ మూవ్ అవ్వట్లేదు. సో మళ్ళీ దాన్ని రిపేర్ చేయించడానికి పంపించాలి, చూడాలి ఏమవుతుందో ఏంటో. లిటరల్లీ ఇది నా సెకండ్ డీజే అయింది. హౌ విల్ యూ టేక్? పొద్దున్న లేచిన వెంటనే మా అర్హాన్ షవర్ తీసుకున్నాడు, పూల్లోకి వెళ్ళాడు, మళ్ళీ షవర్ తీసుకున్నాడు. లుక్ ఎట్ హిమ్. ఆ ట్యాన్ చూడండి. ఫస్ట్ అయితే ఈ దెబ్బ, దానిపైన క్లోరిన్ వాటర్ది. లుక్ ఎట్ హిస్ ఫేస్, లుక్ ఎట్ హిస్ ఫేస్. నో బేబీ, వీఆర్ గోయింగ్ హోమ్. ఓ బై ద వే, రేపు మా చెక్అవుట్. బట్ మేమేమంటే ఇవాళ చెక్అవుట్ చేసుకున్నా. వెయిట్, కెన్ ఐ రికార్డ్? No baby, we don't even have the floaters. We've removed the air from the floaters. సో ఇప్పుడు వెళ్ళిపోతే నైట్ చక్కగా ఇంట్లో పడుకోవచ్చు పిల్లలు అని చెప్పి, అది మా ప్లాన్ అనమాట. వీడియో ఎంత వచ్చింది ఏంటో తెలీదు, చూపిద్దాం అనుకున్నాను ఫామ్, బట్ దెన్ అవ్వలేదు. బికాస్ ఫస్ట్ 2 days నాకు చాలా హారబుల్ ఫ్లో ఉండే. అదా సెకండ్ అంటే వచ్చిన రోజు తిన్న ఫుడ్కి నాకు ఏమంటారు ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి ఫుల్ మోషన్స్, దాంతో ఇంకా సిక్ అయిపోయాను. బట్ యా, టుడే అల్హమ్దుల్లా ఐమ్ ఫీలింగ్ బెటర్. కాసేపు ఆడుకున్నాము, షటిల్ కాక్ ఆడుకున్నాము, అంటే షటిల్ బ్యాడ్మింటన్. వి డిడ్ హ్యావ్ ఫన్. అన్వర్ జాన్ కూడా వచ్చేసారు పికప్ చేసుకోవడానికి. ఈ వీడియోని ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటివరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బాయ్ గైస్.